నమస్తే అండి. నేను ఇక్కడ గాయత్రి పార్ట్ 1 పీజీ చేస్తున్నాను నేను. నాకు ఇక్కడ డాక్టర్ పి మంజుల అని ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి వర్బల్ అబ్యూజ్ ఉంటూ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆవిడ నన్ను ఇబ్బంది పెడుతున్న క్రమంలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఆయన సపోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చారు. ఈ ఇష్యూని ఆయన తగిన పాసిబుల్ అయిన వే అంతట్లో కూడా ఆయన సాల్వ్ చేసి నాకు న్యాయం చేకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. నీకు తర్వాత నువ్వు రాసే పరీక్షల తాలూకా మార్కులన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే తదుపరి నీ పరీక్షలన్నింటిలో నిన్ను ఫెయిల్ చేస్తామని నన్ను చెప్పడం, ఎవరి అండ చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా కాలేజీలో వస్తున్నావు, నేను చెప్పినట్టు చేయకపోతే నీకు సాయంత్రంలోగా నేనేం చేస్తామని బెదిరించడం జరిగి ఆ వేధింపులను తట్టుకోలేక నేను కొలాప్స్ అవ్వడం జరిగింది. వెంటనే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత ఇష్యూ ఇక్కడ ప్రిన్సిపల్ గారి నోటీస్కి అండ్ లోకల్ ఎమ్మెల్యే నోటీస్కి తీసుకువెళ్ళడం జరిగింది. అవును, లంచ్కి వెళ్ళే టైం కూడా ఇవ్వట్లేదు. డిపార్ట్మెంటల్ వర్క్స్ అనేవి 12 to 1 లంచ్ ఇచ్చేటప్పుడు 12:20 వరకు మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ చేయకపోవడం, మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 o'clockకి వచ్చి కనిపించకపోతే అంటే ఒక్క నిమిషం అయినా సరే మమ్మల్ని మళ్ళీ నిల్చోబెట్టి వర్బల్ అబ్యూస్ చేస్తూ నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డిగ్రేడ్ చేయడం జరుగుతుంది ప్రొఫెషనల్గా. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఆయుష్ కమిషనరేట్కి వెళ్ళడానికి మా స్టూడెంట్స్ తరఫున ఒక 15-20 మంది నుంచి వెళ్ళడానికి ఆయన సదుపాయం కల్పించి ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మా ఇబ్బందులన్నింటినీ చెప్పుకునే అవకాశం కల్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.